కేవీఆర్ న్యూస్ 9 కి స్వాగతం. ఈ రోజు వార్తల ముఖ్యాంశాలు మీకోసం. నేను ఏ నిర్ణయం తీసుకున్నా దూరదృష్టితో ప్రజలకు ఉపయోగపడే నిర్ణయాలే తీసుకుంటా. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఉల్లి పండించిన రైతులకు సాయం ప్రకటించిన సీఎం. మంత్రి కించరపు అచ్చెన్నాయుడు. డిజిటల్ కార్పొరేషన్ లో అవకతవకలపై విజిలెన్స్ ఇచ్చిన నివేదికపై చర్యలు తీసుకుంటాం. మంత్రి కొలుసు పార్థసారథి. గ్రామాలు పట్టణాలు పచ్చదనంతో విరజిల్లాలన్న లక్ష్యంతో స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమం. మంత్రి డోలబాల వీరాంజనేయ స్వామి. నేను ఏ నిర్ణయం తీసుకున్నా దూరదృష్టితో ప్రజలకు ఉపయోగపడే నిర్ణయాలే తీసుకుంటా. గత 5 ఏళ్లలో రూపాయి ఖర్చు చేయకుండా ఉండే ఆస్తులు ప్రాజెక్టులు అన్ని తగలబెట్టారు. ఇప్పుడు మెడికల్ కాలేజీతో ఉద్ధరించాం అని ఫేక్ చేస్తున్నారు. ప్రభుత్వం మెడికల్ కాలేజ్ లో పేమెంట్ సీట్లు తెచ్చింది వాళ్ళు. ఎవరిని మోసం చేస్తున్నారు? పీపీపీ అంటే ప్రైవేటు వాళ్ళు నిర్వహిస్తారు. అది ప్రభుత్వ ఆస్తి. ప్రజలకు మెరుగైన సేవలు అందుతాయి. అది చూసిన తర్వాత దిశ ఆయన కల్చరల్ రెవల్యూషన్ తీసుకొచ్చాడు. ఎప్పుడు కూడా ఆయన కల్చరల్ రెవల్యూషన్ తీసుకొచ్చి యూనివర్సిటీని క్లోజ్ చేసి అందరిని ఊర్లో పంపించాడు. ఎప్పుడైతే పబ్లిక్ పాలసీ ప్రాపర్గా లేదో అప్పుడు ఎన్ని చేసినా కూడా ఫలితాలు వచ్చేటివి కాదు. డెంగ్ షియాపింగ్ నేను ఎప్పుడు కోట్ చేస్తున్న 30 ఏళ్ళ నుంచి. డెంగ్ షియాపింగ్ అనే వ్యక్తి ఆర్థికవేత్త చైనాలో. అతను ఒకటే మాట చెప్పాడు, వెదర్ ఏ క్యాట్ ఈజ్ బ్లాక్ ఆర్ వైట్ డజంట్ మ్యాటర్ యాజ్ లాంగ్ యాజ్ ఇట్ క్యాచెస్ మౌస్. అంటే ఏంటి? పిల్లి నల్ల బిల్ల తెల్ల బిల్ల కదా కావాల్సింది, అది ఎలుకలు పట్టుకుంటే సరిపోతుంది. అందుకే ఎకనామిక్ రిఫార్మ్స్ అని చెప్పి ఆ దేశ ఆర్థిక పరిస్థితిని మార్చిన వ్యక్తి. మావో అతన్ని ఊర్లో పంపించేశాడు బీజింగ్లో లేకుండా. మావో పోయిన తర్వాత వచ్చి అతను ఆ దేశానికి ఆర్థిక వ్యవస్థలు ప్రమోట్ చేసి 1980s ఈరోజు చైనా అమెరికా తర్వాత అగ్రస్థానానికి వచ్చిందంటే ఆయన విధానాలే కారణం. నేను అందుకే ఎప్పుడు అంటాను, ఆర్థిక సంస్కరణలు తప్పనిసరి. ఈ దేశం బాగుపడాలంటే ఇలాంటి సంస్కరణలు కావాలని. ఇక్కడ 650 కోట్లు ఖర్చు పెట్టవు, ఉండే ఆస్తులని తగలబెట్టారు. ఇప్పుడు మెడికల్ కాలేజీ కట్టి ఉద్ధరిస్తానంటారు. ఎవరిని మోసం చేస్తారు మీరు? ఆ మెడికల్ కాలేజీల్లో ఏంటి? ఈరోజు మనం తీసుకున్న పాలసీలో ఎవరికీ నష్టం లేదు. ఆ రోజు మీరు మెడికల్ కాలేజీలు పెట్టి అందులో కూడా ఫీజు ఛార్జ్ చేసే పరిస్థితికి వచ్చారు. పేమెంట్ కోటా పెట్టేశారు. గవర్నమెంట్లో మేనేజ్మెంట్ అన్నారు. ఈరోజు నేను చేసేది ఏంటి? అదే పీపీపీకి ఇస్తే ఇంకా సమర్థవంతంగా సేవలు ఉంటాయి, అన్ని సీట్లు ఉంటాయి, క్వాలిటీ ఉంటుంది. పీపీపీ అంటే ఏంటి? ఈరోజు మీరు చూసారు దేశ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్. ఈరోజు హైవే ఉంది, హైవే పీపీపీ కింద ఇచ్చాం. వాళ్ళకి ఇవ్వాలి ఆ ప్రాజెక్టు, వాళ్ళు రన్ చేస్తారు. రన్ చేసిన తర్వాత ఇన్ని సంవత్సరాలు వాళ్ళు ఆపరేట్ చేసి తిరిగి ఆస్తి గవర్నమెంట్కి ఇస్తారు. గవర్నమెంట్ ఇది ఓనర్. అల్టిమేట్గా ఆస్తి మనకే వస్తుంది. ఇప్పుడు నా పేరులోని జేగురుపాడు పవర్ ప్రాజెక్ట్ జీవీకి ఇచ్చాం. కన్స్ట్రక్షన్ అయింది, ఆపరేషన్ అయింది. ఆయనకి ఇచ్చిన కన్సెషన్ పీరియడ్ అయిపోయింది. అయిపోయిన తర్వాత ఆ ప్రాజెక్ట్ మనకు అప్పచెప్పాడు డెట్ ఫ్రీ. ఇప్పుడు మనం రన్ చేసుకుంటున్నాం దాన్ని. అలాంటి ఇది కూడా ఏదో నేను ఉద్ధరించేస్తానని మాట్లాడే పరిస్థితికి వచ్చారు అధ్యక్ష. ఒకే మాట చెప్తున్నా, ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, నేను ఏ నిర్ణయం తీసుకున్నా దూరదృష్టితో ఆలోచించుకొని నిర్ణయాలు తీసుకున్నాం. వీళ్ళు చెప్పింది కానీ నేను భయపడి ఆ రోజు నిర్ణయం తీసుకుంటే ఒక్క ఇంజనీరింగ్ కాలేజీ పెట్టేవాడిని కాదు. ఆ రోజు ఇంజనీరింగ్ కాలేజీలు పెట్టకపోతే తెలుగు జాతి ప్రపంచం మొత్తం పోయేది కాదు. ఈరోజు ప్రపంచం మొత్తం పోవడం కాకుండా అన్ని దేశాల్లో తెలుగు జాతి నెంబర్ 1 పర్ క్యాపిటల్ ఇన్కమ్ సాధించారంటే
అది ధైర్యంగా ముందుకు పోయాం కాబట్టి సాధ్యమైంది. ఆ విషయం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఉల్లి పండించిన రైతులకు హెక్టార్కు 50,000 సాయం ప్రకటించిన సీఎం చంద్రబాబు. చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా ఉల్లి పంట పండించిన ప్రతి రైతుకు హెక్టార్కు 50,000 ఇవ్వాలని సీఎం చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. రైతుల కష్టాలు చూసి వారిని ఆదుకునేందుకు ఎవరు ఊహించని విధంగా సాయం ప్రకటించారు సీఎం మంత్రి కించరపు అచ్చెన్నాయుడు. మాటలు చెప్పడమే తప్ప ప్రభుత్వం నుంచి ఆదుకున్నటువంటి సందర్భాలు లేవు. ముఖ్యమంత్రి గారు బాధలున్నా, ఆర్థికంగా సమస్యలున్నా నేను ఊహించినటువంటి నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటి వరకు ప్రకృతి విపత్తు వస్తే డిజాస్టర్ మేనేజ్మెంట్ కింద కేంద్ర ప్రభుత్వం ఉల్లి పంటకి ఒక హెక్టార్కి 17,500 రూపాయలు ఇస్తుంది. కానీ మన ముఖ్యమంత్రి గారు ఎవరైతే ఉల్లి పండించారో పండించినటువంటి ప్రతి రైతుకి హెక్టార్కి 50,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయం చేసింది. ఇది నభూతో నభవిష్యత్ ఎవ్వరూ ఊహించని విధంగా, ఊహకందని విధంగా ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకున్నారు. ఆయనకి వ్యవసాయ శాఖ మంత్రిగా హృదయపూర్వకంగా నేను అభినందిస్తున్నాను. డిజిటల్ కార్పొరేషన్లో అవకతవకలు, అడ్డగోలు నియామకాలు, నిధులదారి మళ్లింపుపై విజిలెన్స్ ఇచ్చిన నివేదికపై చర్యలు తీసుకుంటాం. సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి. రిక్రూట్మెంట్స్ కూడా చాలా అన్యాయంగా చేశారు అధ్యక్ష. ఎందుకంటే రూల్స్ ప్రకారం పేపర్ నోటిఫికేషన్ ఇచ్చి రూల్ ఆఫ్ రిజర్వేషన్ అబ్జర్వ్ చేస్తూ అవుట్ సోర్సింగ్ కానివ్వండి, లేకపోతే కాంట్రాక్ట్ సర్వీస్ కానీ తీసుకోవాలి అధ్యక్ష. కానీ ఆ గత ప్రభుత్వం ఏం చేసిందంటే న్యూస్ పేపర్స్ లో నోటిఫికేషన్ ఇవ్వకుండా వెబ్ నోటిఫికేషన్ ఇచ్చేసి దాదాపు 60 మందికి కనీస అర్హతలు లేకోకుండా, కనీస క్వాలిఫికేషన్ లేకోకుండా వారి నియామకాలు చేశారు అధ్యక్ష. ఈ 60 మందే కాకుండా ఒక 19 మందిని సాక్షి మీడియాలో పనిచేసిన వాళ్ళని, అదేవిధంగా ఐపాక్ లో పనిచేసిన వాళ్ళని, ఐ డ్రీమ్ లో పనిచేసిన వాళ్ళని కూడా ఇర్రెగ్యులర్ గా రిక్రూట్మెంట్ చేయడం జరిగింది అధ్యక్ష. సో వీటన్నిటి మీద కూడా తప్పుకోకుండా చర్యలు తీసుకుంటామని చెప్పేసి కూడా నేను మనవి చేస్తాను అధ్యక్ష. మరి విజిలెన్స్ రిపోర్ట్ ఏదైతే ఇచ్చారో ప్రాథమికంగా దాని మీద తప్పకుండా డిపార్ట్మెంట్ ఎంక్వైరీ, ఎందుకంటే సిఐడి ఎంక్వైరీ పెండింగ్ లో ఉంది కాబట్టి ప్రాథమిక ఆధారంగా తప్పకుండా బాధ్యులైన అధికారుల మీద చర్యలు తీసుకుంటూ కూడా జరుగుతుంది అధ్యక్ష. అదేవిధంగా జిఎస్టీది ఏదైతే డిపార్ట్మెంట్ టీడీఎస్ కింద రికవరీ చేశారో ఆ అమౌంట్ ని ప్రభుత్వం జిఎస్టీకి చెల్లించింది అధ్యక్ష. తప్పకుండా జిఎస్టీ కట్టకపోతే జిఎస్టీ నిబంధనల ప్రకారం తప్పకుండా చర్యలు తీసుకుంటాం అధ్యక్ష. దానికి జిఎస్టీ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో, ఎందుకంటే ఎప్పుడైతే ఈ డిపార్ట్మెంట్ డిజిటల్ కార్పొరేషన్ 2% కట్టిందో వాళ్ళకి సమాచారం వెళ్ళిపోతుంది కాబట్టి అక్కడి నుంచి పేమెంట్ చేయకపోతే వారి మీద చర్యలు తీసుకుంటాం. అంతేకాకుండా ఈ డిజిటల్ కార్పొరేషన్ తరఫు నుంచి కూడా మరి దాన్ని పర్స్యూ చేసి వారి మీద చర్యలు తీసుకుంటానికి కూడా ఆర్డర్స్ ఇస్తామని చెప్పేసి కూడా మనం చేస్తాం. ఇదే మంత్రి గారు అంటే వారు అనేది ఏంటంటే సిఐడికి ఇస్తే మరి ఆయనకు తెలిసిన పాస్ట్ ఎక్స్పీరియన్స్ 15 సంవత్సరాలుగా అంతులేని డిలే అవుతుంది కాబట్టి మీరు ఏదైనా ఒక షెడ్యూల్ ఇచ్చి ఈ టైంలోగా అవ్వాలి అని చెప్పి మీరు అవసరమైతే వాళ్ళతో ఒక సమావేశం అయ్యి ఈ రకంగా ప్రశ్న వచ్చింది, సో మీరు టైం బౌండ్ అవ్వాలి అని చెప్పి మీరు ఏదైనా చేసి మళ్ళీ కొంచెం ఫాస్ట్గా అయ్యేలాగా. తప్పకుండా అధ్యక్ష. ఏదైతే జిఎస్టీకి సంబంధించి ఈ ఇర్రెగ్యులర్ పేమెంట్స్ సంబంధించి చెప్పారో వెంటనే డిపార్ట్మెంట్ చర్యలు తీసుకుంటానికి అధ్యక్ష ఆర్డర్స్ ఇస్తాము. అదేవిధంగా జిఎస్టీ పేమెంట్స్ కు సంబంధించి ఏదైతే గౌరవ సభ్యులు ఎవరైతారో అవసరమైతే జిఎస్టీ సంబంధిత అధికారులతో కూడా మాట్లాడి వాళ్ళు పేమెంట్ చేసింది లేనిది అవన్నీ కూడా ఎంక్వైరీ చేసి వారి మీద కూడా చర్యలు తీసుకునే విధంగా అవసరమైతే రికవరీ చేయడానికి ఏదైనా అవకాశాలు ఉంటే ఆ ప్రొసీడింగ్స్ కూడా స్టార్ట్ చేస్తాం అధ్యక్ష. కానీ ఏదైనా కానీ ఫైనల్ యాక్షన్ తీసుకోవడానికి సిఐడి రిపోర్టు అనేది కావాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే డీజీ గారే సిఐడి ఎంక్వైరీకి ఆదేశించారు కాబట్టి, సూచన చేశారు కాబట్టి ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాత విజిలెన్స్ వాళ్ళు సిఐడికి చెప్పి సిఐడి వాళ్ళు ఇంకో పోలీస్ చెప్పి ఇది ఇట్ కాంట్ గో ఆన్.
అంటే ప్రాథమికంగా ఏదైతే చెప్పారో విజిలెన్స్ రిపోర్ట్ లో దాని మీద చర్యలు వెంటనే ప్రారంభిస్తారు. గ్రామాలు పట్టణాలు పరిశుభ్రతగా పచ్చదనంతో విరజిల్లాలన్న లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం గత 10 నెలల నుండి ప్రతి నెల 3వ శనివారం స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించడం జరుగుతున్నది. ప్రజలు ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని రాష్ట్ర సాంఘిక శాఖ మంత్రి డాక్టర్ డోలబాల వీరాంజనేయ స్వామి పేర్కొన్నారు. శనివారం ఉదయం కొండపి నియోజకవర్గం టంగుటూరు గ్రామ పంచాయతీ పార్టీలోని బాపూజీ కాలనీలో జరిగిన స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలబాల వీరాంజనేయ స్వామి, జిల్లా కలెక్టర్ పి రాజాబాబు పాల్గొని రహదారి వెంబడి మరియు గృహాల్లో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర ప్రతిజ్ఞ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి డోలబాల వీరాంజనేయ స్వామి మాట్లాడుతూ స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా ప్రతి ఇంటికి 2 పండ్ల మొక్కలను ఇవ్వడంతో పాటు రహదారుల వెంబడి ప్రభుత్వ భూముల్లో, ప్రభుత్వ కార్యాలయాల్లో, విద్యాలయాల్లో పెద్ద ఎత్తున మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుందన్నారు. స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర గత 10 నెలలుగా మన ఈ కార్యక్రమం చేస్తా ఉన్నాం. ఈరోజు గౌరవ కలెక్టర్ రాజాబాబు గారు ఇక మన టంగుటూరు మండలం టంగుటూరు గ్రామం బాపూజీ కాలనీ రావడం జరిగింది. ఇక్కడ ప్రతి ఇంటికి 2 మొక్కలు ఇస్తూ వీధుల్లో కూడా ప్రభుత్వ భూముల్లో కూడా మొక్కలు నాటే కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపట్టడం జరిగింది. ఇదంతా కూడా 1 గంటలో ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసి ఒక రికార్డు కూడా విధంగా చేయబోతా ఉన్నాం. కాదే ప్రజలందరూ కూడా ఏంటంటే మన ముఖ్యమంత్రి గారి యొక్క సంకల్పం, అదేవిధంగా ప్రధానమంత్రి మోడీ గారి ఆశయం, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి యొక్క సహకారంతో రాష్ట్రం అంతటా కూడా పచ్చదనాన్ని మనం పెంపొందించుకోవాలి, అదేవిధంగా పారిశుద్ధ్యాన్ని మెరుగుపరుచుకోవాలి. దీనివల్ల రాష్ట్రం శుభ్రంగా ఉండాలి, ఆనందదాయకంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి, శుభ్రంగా ఉండాలి. అదేవిధంగా ప్రతి కుటుంబం నుంచి కూడా మనం ఈ వేస్ట్ని కూడా చెత్తను కూడా కలెక్ట్ చేసి దాని నుంచి కూడా సంపద సృష్టించాలనేది ముఖ్యమంత్రి గారి ఆలోచన. అందువల్ల గ్రామాల్లో వచ్చేటువంటి వేస్ట్ కూడా పంచాయతీ వాళ్ళు కలెక్ట్ చేసుకొని అవసరమైతే దాన్ని సర్కులర్ ఎనర్జీ అని చెప్పేసి ముఖ్యమంత్రి గారు ఏదైతే ఉందో ప్లాస్టిక్ని వేరే విధంగాను మిగిలిన వాటిని ఎరువుగాను ఈ విధంగా మార్చి ముందుకు తీసుకెళ్లాలనేది ముఖ్య ఆలోచన. దీనికి కూడా ప్రభుత్వం ప్రత్యేకంగా ప్రధాన భాగస్వామ్యంగా పెట్టుకుని ఈరోజు ముఖ్యమంత్రి గారు మాచర్ల నియోజకవర్గంలో కూడా ఈ కార్యక్రమానికి వెళ్తా ఉన్నారు. ఏమైతే ప్రతి ఒక్కళ్ళు కూడా చేతి సంచులను వాడాలి, క్లాత్ బ్యాగ్స్ని వాడాలి, అదేవిధంగా ప్లాస్టిక్ని నిషేధించుకోవాలి. మనకు ఏదైతే బర్డెన్గా ఉండేటువంటి ఈ చెత్తని మనం లేకుండా భూమిలో కలిసిపోయేటువంటి పదార్థాలను వాడాలనేది చేస్తూ ప్రతి ఒక్కళ్ళం భాగస్వామ్యం కావాలనేది, స్వచ్ఛ పల్లెలు కావాలనేది ముఖ్యమంత్రి గారి ఆలోచన, ఆశయం. దానికి సంకల్పంగా మనందరం కూడా సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకోవాలి. అందరికీ నమస్కారం. ఈరోజు ప్రకాశం జిల్లా వ్యాప్తంగా స్వచ్ఛతా హీ కార్యక్రమంలో భాగంగా ప్రతి ఇంటికి 2 మొక్కలు చొప్పున ఇవ్వడం జరుగుతుంది. క్లీన్ అండ్ గ్రీన్ అనే ఒక నినాదాన్ని ప్రతి ఇంటికి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో గవర్నమెంట్ ఈ కార్యక్రమాన్ని పెట్టడం జరిగింది. సో దీని సందర్భంగా ఈరోజు ఈ బాపూజీ కాలనీకి రావడం, గౌరవ మంత్రివర్యులతో రావడం జరిగింది. సో నా విజ్ఞప్తి ఏముందంటే ప్రకాశం జిల్లా ప్రజలందరికీ ప్రతి ఇల్లు కూడా శుభ్రంగా ఉండాలి. తర్వాత ఈ ప్లాస్టిక్ ఏదైతే ఉందో ప్లాస్టిక్స్ని ఆల్మోస్ట్ మనం నిషేధించాము. సో మనం కూడా దీన్ని తగ్గించాలి. గతంలో లేదు, ఇప్పుడు చాలా విరివిగా ఈ ప్లాస్టిక్ వాడుతున్నారు కాబట్టి ప్రజలు అవగాహనతో ఉండాలి. ప్లాస్టిక్ వల్ల చాలా అనర్థాలు ఉన్నాయి. సో దాన్ని మనం తగ్గించాలి. సో తగ్గించలేని పరిస్థితిలో ఉన్నప్పుడు దాన్ని ఎట్లా మేనేజ్ చేయాలి, దాని నుంచి ఇన్కమ్ ఎట్లా తీసుకోవాలనే దాని మీద గౌరవ ముఖ్యమంత్రి వర్యులు సర్క్యులర్ ఎకానమీ అనే ఒక కాన్సెప్ట్ని మనకు ప్రవేశపెట్టారు. దాంట్లో భాగంగా ప్రతి విలేజ్లోనూ కూడా ప్లాస్టిక్ అంతా కూడా మా ఆఫీసర్సే, పంచాయతీ ఆఫీసర్సే వాళ్ళు కలెక్ట్ చేస్తున్నారు.
కలెక్ట్ చేసి దాంట్లో వచ్చిన ఇన్కమ్ను కూడా వాళ్ళకి ఇవ్వడం కూడా జరుగుతుంది. దయచేసి మీరు దీన్ని సీరియస్గా తీసుకోవాలి. ప్రజలతో పాటు విలేజ్లో ఉన్నటువంటి ఆఫీసర్స్, మా ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో ప్రతి ఇంటింటికి కూడా వాళ్ళు వచ్చి చెప్పడం జరుగుతుంది. క్లాప్ మిత్రస్ ద్వారా చెప్తున్నారు, పంచాయతీ ఆఫీసర్స్ ద్వారా చెప్తున్నారు, గవర్నమెంట్ ప్రోగ్రామ్ ద్వారా చెప్తున్నాము. గౌరవ మంత్రివర్యులు కూడా వారి లెవెల్లో విరివిగా ప్రచారం కూడా ఇస్తున్నారు. ఇన్ని చేస్తున్నప్పటికీ కూడా మనం ఇంకా దాన్ని పూర్తిగా గ్రహించలేకపోవడం అనేది కరెక్ట్ కాదు. దయచేసి ప్రతి ఇల్లు కూడా నా ఇల్లు, నా గ్రామము, నా రాష్ట్రము, నా దేశము అనే ఒక కాన్సెప్ట్లో మనం అంతా వర్క్ చేయాలి. సో ఇది నాకేమీ కాదనే యాటిట్యూడ్ని మనం వదిలేసేసి భావి తరాలకి ఒక మంచి వాతావరణాన్ని మనం ఇవ్వాల్సిన అవసరం ఉంది. కాబట్టి ప్రకాశం జిల్లా ప్రజలందరూ కూడా దీన్ని సీరియస్గా తీసుకుని క్లీన్ అండ్ గ్రీన్ అనే కార్యక్రమాన్ని ఒక వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నేను ఏ నిర్ణయం తీసుకున్నా దూరదృష్టితో ప్రజలకు ఉపయోగపడే నిర్ణయాలే తీసుకుంటా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఉల్లి పండించిన రైతులకు సాయం ప్రకటించిన సీఎం మంత్రి కించరపు అచ్చెన్నాయుడు. డిజిటల్ కార్పొరేషన్లో అవకతవకలపై విజిలెన్స్ ఇచ్చిన నివేదికపై చర్యలు తీసుకుంటాం మంత్రి కొలుసు పార్థసారథి. గ్రామాలు పట్టణాలు పచ్చదనంతో విరజిల్లాలన్న లక్ష్యంతో స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమం మంత్రి డోలబాల వీరాంజనేయ స్వామి.